నిన్న జరిగినటువంటి 7 సంవత్సరాల అమ్మాయి అభము శుభము తెలిగినటువంటి అమ్మాయిని ఋషిక ప్రియని కులవర్తిని అతను 30 సంవత్సరాలు గంజాయి మత్తులో అమ్మాయిని లైంగికంగా వేధించి అమ్మాయి తొట్టిలో డ్రమ్ములో వేసి నెలలో ముంచి చంపడం అతి కిరాతంగా చంపడం జరిగింది. అటువంటి వ్యక్తికి నిన్న అమ్మాయి ఋషిక ప్రియ వారి కుటుంబాన్ని సభ్యులకు అందరికీ కూడా నిన్న ప్రజలందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరూ వచ్చి సంఘీభావం తెలియజేసి అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి అందరూ ఏకకంఠంతో నిన్న చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించడము, వెంటనే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండి కూడా వెంటనే స్పందించడము, మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు స్పందించడము, మరి లోకేష్ కమిషనర్ గారు వెంటనే స్పందించడము, తర్వాత ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ వెంటనే స్పందించడము, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏ పార్టీకి, కులానికి, మతానికి సంబంధం లేకుండా అందరూ వచ్చి అందరూ కూడా న్యాయం చేయాలి అమ్మాయికి అని చెప్పేసి ఏకకంఠంగా చేయడంతో ఈరోజు ఆ అమ్మాయి ఆ పాపమే, ఆ చిన్న బిడ్డ యొక్క పాపం వాళ్ళకి తగిలింది. వాడు ఈరోజు వెంటనే శవమై తేలాడు, చెరువులు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అన్ని మీడియాలో రావడం జరిగింది. అది మాకు అందరికీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ చెరువు ప్రాణాన్ని తీసినటువంటి వ్యక్తి ఈ సమాజంలో బ్రతకకూడదు, ఈ సమాజంలో ఉండకూడదు. అట్లాంటి వ్యక్తులు తను ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలి సమాజం నుంచి. మేమందరం కూడా ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ, మద్దతు తెలియజేస్తూ, మేము అందరూ వాళ్ళు బిడ్డను తిరిగి తీసేవలేము, కానీ ఆ కుటుంబం వాళ్ళు ధైర్యంగా ఈ సమాజంలో ముందుండి పోరాడినందుకు స్వచ్ఛంద సంస్థలు అందరితో కూడా వాళ్ళ కుటుంబాన్ని సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు.